కుంపట్లో కోసుకొచ్చుకున్నటువంటి అంటిమాడాకు పాయలాకును ఒలిచి పెట్టుకొని బాగా కడిగి పెట్టుకొని వాటర్లో వేసి పెట్టుకున్నానండి. అలాగే కొద్దిగా కందిపప్పు తీసేసుకున్నాను. అలాగే టమోటా, పచ్చిమిర్చి, ఇంకా పసుపు, చింతపండు అన్నీ వేసేసుకున్నానండి. పప్పుకు ప్రిపేర్ చేసుకోవాలి కదా. బయట అయితే చిన్ని చినుకులు పడుతూ ఉన్నాయండి. క్లైమేట్ అయితే చాలా చల్లగా ఉందన్నమాట. ఇంకా ఈ వేస్టేజ్ నీళ్ళని నేను ఆల్మోస్ట్ ఒక సెరవకి వేసేసుకుని మళ్ళీ చెట్లకి యాజ్ యూజువల్గా వేసేసుకుంటానండి. మూత క్లోజ్ చేసేసుకున్నానండి. ఇక్కడ ఆల్మోస్ట్ రైస్ ప్రిపేర్ అయిపోయింది. రైస్ ప్రిపేర్ అయిన వెంబడి నేను పప్పుకు పెట్టేసుకుంటానండి. ఇక్కడ ఒక సైడ్ అన్నమాచార్య సంకీర్తన వస్తూ ఉందండి. అది వింటూ వర్క్ చేసుకుంటూ ఉన్నాను. అలాగే బయట వచ్చేసి చిన్నటి చినుకులు పడుతున్నాయండి. చెట్లు చూడండి ఎంత బాగా వచ్చాయో.